ఇక ఇయాల్టి మన ఖతర్నాక్ కబర్లా మైండ్ బ్లాక్ అయిపోయే ముచ్చట చెప్పుకుందాముల్లా. ఏం మైండ్ బ్లాక్ ఏమనుల్లా, ఈ ఆడోళ్ళ కొందరికి ఏమైందో కానీ పెన్మిడిలను చంపే పని పెట్టుకుంటారు. అరే శాకులతోటి కూరగాయలు కోయరు తల్లి అంటే మొగుళ్ళ పీక కోద్దాం అనుకుంటారు. బండ్ల మీద ఓనరు అంటే యాక్సిడెంట్లు చేసే ప్లాన్లు వేసుకుంటారు. ఏం పాడుపడ్డదో ఏమో మీరైతే పురాగా ముచ్చటి నుండ్రి. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు అనే ఊర్లే గాదె రాజేశ్వరరావుకు 2016లా సూర్యాపేట జిల్లా రాఘవపురం పిల్లతోని లగ్గమైంది. ఇద్దరు కలిసి ఖమ్మం ఎదులాపూర్లా సంసారం పెట్టిండ్రు. అంతా చక్కగానే ఉందనుకుంటే గీ భార్యమ్మకు సైదులు అనేటోన్తోని పక్కదారిలోనే నడిచింది. గీ ముచ్చట మొగుడికి తెలిసి జర్రం మందలించిండు. ఇక గంతే, గీ కిలాడి పెండ్లం ఏం ప్లాన్ చేసిందో ఎరికేనా? నా మొగుడిని ఇంట్లో చంపొద్దు, బయటెక్కడన్నా యాక్సిడెంట్ చేయించి చంపాలని ప్రియుడు సైదులకు వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లలో మెసేజ్లు పెట్టింది. ఇగో చూసిండ్రా గివ్వే గవ్వి, ఎంత ముద్దుగా ప్లాన్ చేసిందో చూడుండ్రి మోతవరి పెండ్లాము. నువ్వు చంపకపోతే నేనే చేస్తా అని బెదిరించింది సుత. ఇంకా ఇక ప్రియురాలు చెప్పిన మాట వినకపోతే ఎట్లా అనుకున్నాడో ఏం పాడో గాని సైదులుగాడు ఇండ్ల చుట్టూ తిరుగుతుంటే రాజేశ్వరరావుకు అనుమానం వచ్చి భార్య ఫోన్ చెక్ చేసిండు. అందులున్న మెసేజ్లు చూసి పాపం ఆయనకు గుండె పగిలినంత పనైంది. పానాలు దక్కించుకునేందుకు ఉరుక్కుంటా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. పోలీసులు 0 FIR రాసి కేసును ఖమ్మం రూరల్ PSకు బదిలీ చేసిండ్రు. అయితే సారు 7 ఏండ్ల సంధి కాపురం చేస్తున్న సారు, నా భార్య వేరే వాడితో తిరుగుతుందని జర పద్ధతి మార్చుకోమని చెప్పిన. తప్ప సార్ నాది అని అమాయకంగా ముఖం పెట్టి అడిగితే పోలీసు వాళ్ళకు సుత దుఃఖం వచ్చి ఉండొచ్చు, కానీ ఆమె నా ప్రాణాలకే ఏసరు పెడుతుంది అనుకోలేదు గి వీళ్ళు. ఆ సైదులు అనేటోడికి మెసేజ్లు పెట్టింది, అన్ని పోలీసార్లకు చూపెట్టిండు. మొగుడిని ఆఫీస్కి పోయేటప్పుడు బండితో గుద్ది చంపేయని ఇన్స్టాగ్రామ్లో రాసింది. నా ఫోన్లో ఫోటోలు కూడా వానికి పంపింది. నా కర్మగాలి ఆ రోజు ఫోన్ చూడకపోతే ఈ పాటికి నన్ను యాక్సిడెంట్ చేసి చంపేసేటోళ్ళు సార్, నాకు భయమవుతాను సార్ అని బిక్కు బిక్కు అనుకుంటా కూర్చున్నాడు. ఇక స్టేషన్లో గట్లనే ఉన్నాడు పాపం. ఆధారాలు దొరికే వరకు కేసు గట్టిగా బనాయించిండ్రు పోలీసోళ్ళు. వాట్సాప్ చాటింగు, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లను సీజ్ చేసి ఇన్సిడెంట్ ఖమ్మం రూరల్ పరిధిలో జరిగింది కాబట్టి మేము డోర్నకల్ PSలో 0 FIR నమోదు చేసి కేసును అక్కడికి బదిలీ చేసినాం. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని ధైర్యం చెప్పి పంపించిర్రు. ఊర్నాయనో, ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా సార్? ఏండ్లకి ఏండ్లు కాపురం చేసి నమ్మి తాలి కట్టిన మొగుడిని యాక్సిడెంట్ చేయించి చంపాలని చూస్తారా? సమాజం ఎక్కడికి పోతాందో ఏం కథనో. ఆ మొగుడు జర తెలివిగా ఫోన్ చూసిండు కాబట్టి బతికిపోయిండు, లేకపోతే ఈ పాటికి ప్రాణాలు గోవిందా గోవిందా. ఇట్లాంటి కిలాడీలను ఆ ప్రియుడిని జైలేసి గట్టిగా బుద్ధి చెప్పాలి, లేకపోతే అందరూ యాక్సిడెంట్ల చుట్టే తిరుగుతారు. చూసిండ్రు కదా, కట్టుకున్న మొగుడిని కాలయముడి దగ్గరికి పంపాలని చూసిన భార్య ప్లాను మెసేజ్ల రూపంలో దొరికిపోయింది. గందుకే పెద్దలు ఊరికనే అనలేదు, పాపం పండితే గోడలకైనా కళ్ళు వస్తాయని. కానీ ఇంతమంది యాక్సిడెంట్లో పోతాండ్రు. ఈ యాక్సిడెంట్లు అయితే సుత ఇక ఈ నిజమైన టక్కర్లో లేకపోతే అబద్ధపు హత్యలో అర్థం కాక చచ్చింది పోయిగా.